అమరావతి రాజధానిలో మరిన్ని సినిమా షూటింగ్స్ జరగాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తనయుడు సాయి కుమార్ నిర్మిస్తున్న సుమతి శతకం సినిమా షూటింగ్ ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రెండో చిత్రం షూటింగ్ ని తమ నియోజకవర్గ పరిధిలో జరగడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ అన్నారు. తిరునాళ్ల రోజు ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న హీరో హీరోయిన్లపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. హీరో హీరోయిన్లుగా అమర్దీప్, శైలు నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, వెన్న సాంబశివరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడీ సార్, ఫోటో స్టిల్ చెప్పండి మళ్ళీ విజన్ మూవీ మేకర్స్ సుమతి శతకం ముహూర్తం షాట్. Incoming voice, Lakshmi TV9. Thank you, sir. అందరూ ఒకసారి ఆనందాలు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. वेदां ब्रह्मणो वेदामृतेनामृतां पुरुषस्मै ब्रह्म च ब्रह्माय कीर्तिं भजानतो भारतेवेनं प्रणेति विरामणो वै सर्वा देवता विरुद्धते शतमानं भवताय पुरुषः आयुष्य मनोवाञ्छावसिद्धिरस्तु विजय सर्वतां मुक्तिरस्तु सर्व कृपा कटाक्ष परिपूर्णमस्तु अखंड विजय सर्वादसि వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వీళ్ళకి అంటే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు అంటే సంవత్సరానికి ఇప్పుడు పెరుగుతున్నా వీళ్ళకి ఇబ్బంది ఉంది కదా. మళ్ళీ రీపెన్షన్ స్కీమ్స్ మళ్ళీ ప్లాన్ చేస్తారు. రైట్, ఇష్టమే కదా, ఇష్టమే కదా. రైట్, మరి అమరావతి అభివృద్ధి చెందిందంటే మనం కూడా అభివృద్ధి చెందుతాం. చాలా సంతోషం. మీరు కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా షూటింగ్లో ఇక్కడ ఇప్పుడు మన అమరావతి డెవలప్మెంట్లో అందరూ హైదరాబాద్లో సినిమాలు తీస్తుంటారు. కానీ మనం కూడా చిన్న స్వార్థం, ఇది మన అమరావతి కూడా ఈరోజు ఎప్పుడు ఉండను చెప్పండి. నాయుడు గారి డైరెక్షన్లో సాయి సుధాకర్ గారు. ఓకే రైట్. ఈరోజు విజన్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ యూనిట్లో సుమతి శతకం చిత్రాన్ని ఈరోజు వైకుంఠపురంలో, అమరావతి వైకుంఠపురంలో, అది కూడా శ్రీవారి సన్నిధి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముహూర్తపు షాట్ అనేది ఏర్పాటు చేయటం అనేది నిజంగా ఈ విజన్ మూవీ మేకర్స్ వారి అదృష్టంగా భావించాలి. అదేవిధంగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతిలో కూడా
చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అటు విశాఖపట్నంలో కావచ్చు, అమరావతి పరిసర ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో షూటింగ్స్ జరిగి ఎంతోమందికి ఉపాధి కలగాలి స్వామి బ్లెస్ చేస్తూ ఈ అమరావతి ప్రాంతంలో వారు అనేక షూటింగ్స్ చేయాలని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా విషెస్ తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ విజన్ మూవీ మేకర్ సాయి సుధాకర్ గారికి మళ్ళీ ఇంకోసారి విషెస్ అనేది తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై సుమతి శతకం అనే మూవీని ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వైకుంఠపురం అనే గ్రామంలో ఈ రోజున ఈ మూవీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా గురువుగారు శ్రీధర్ గారి తనయుడు సాయి సుధాకర్ నిర్మాతగా ఈ మూవీని స్టార్ట్ చేయటం, మంచి టీం తోటి డైరెక్టర్ గారు కానీ, హీరో కానీ, హీరోయిన్లు కానీ, అట్లానే డిఓపి కానీ మంచి టీం తోటి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ అమరావతి, వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ఎన్నో మంచి చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి చిత్రం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ స్ఫూర్తితో ఎన్నో షూటింగ్లు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద వస్తున్న రెండో చిత్రం సుమతి శతకం. దీన్ని ఈరోజు షూటింగ్ ప్రారంభించడం జరిగింది మన అమరావతి వైకుంఠపురం గ్రామంలో. దీనికి ప్రారంభించడానికి వచ్చిన మన పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి, అదేవిధంగా పెద్దలు పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారికి, అదేవిధంగా కన్నా సాంబశివారెడ్డి గారికి, నూర్జహాన్ గారికి మమ్మల్ని బ్లెస్ చేసి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా నడిపించి రేపు ప్రజల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా ముహూర్తం షాట్కి ఇచ్చేసిన గౌరవనీయులు పెదకూరపాడు ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారికి కృతజ్ఞతలండి. మమ్మల్ని ముందు నడిపించిన మా శ్రీధర్ సార్కి కృతజ్ఞతలండి. మా ప్రొడ్యూసర్ సాయి సుధాకర్ గారికి నేను ఇప్పటికీ రుణపడి ఉంటానండి. ఎందుకంటే మా కథ చెప్పిన వెంటనే ఆ కథ నమ్మి మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చారు. ఆయన ఇప్పటికీ థ్యాంక్ యూ సార్. ఈ కథ ఒక విలేజ్ కామెడీ కథ అండి. ఏదో కష్టపడి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. నేను మీ అమర్దీప్. సో నాకు ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే నాకు ఒక పెద్ద ఆఫర్ అని చెప్పాలి నాకు ఇది బేసిక్గా. సో నన్ను నమ్మి నాయుడు గారు నన్ను తీసుకురావడం, సాయి గారు అండ్ శ్రీధర్ గారు నాకు అంత మంచి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఎందుకు చెప్తున్నాను అనే విషయం ఇది మీకు సినిమా వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అంతవరకు ఎందుకు ఇంత ప్రెస్ చేసి చెప్పాననే విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. చాలా హిలేరియస్, ఫన్, మంచి కంటెంట్, మంచి పాయింట్తో మీ ముందుకు వస్తున్నాను. సో మా అందరినీ బ్లెస్ చేస్తారని, సో నాకు విజన్ మూవీ మేకర్స్లో ఒక మంచి హిట్ ఇవ్వాలని, నాకు విజన్ మూవీ మేకర్స్ నాకు ఒక మంచి హిట్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ సాయి సార్. సో నన్ను నమ్మి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. విల్ డూ బెస్ట్. తప్పకుండా మంచిగా చేసి మీ ముందుకు వస్తాం, అతి త్వరలో వస్తాము. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆశీర్వాదాలు నా మీద ఉండాలని, మా మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం చెప్పాలి, మళ్ళీ ఏడుస్తాడు. సీజన్ 7 తర్వాత నా వెంటే ఉన్నాడు, ఈ సినిమాలో నా వెంటనే ఉంటాడు. సో అలా ప్లాన్ చేశారు మా డైరెక్టర్ నాయుడు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రా తేజ. ఆల్ ది బెస్ట్ రా. కెమెరా నీకు ఇంకా పెట్టలేదు. నమస్కారం, నేను శైలి యాజ్ సుమతి. ఇట్స్ మై ఫస్ట్ మూవీ and I need all of your blessings
And I really like to thank respected Sai sir for giving me this opportunity. And the Naidu sir, of course, he's going to be with me through the whole journey, and my co-actors, who's going to help me, hopefully. So yeah,